ఇప్పుడున్న కాలంలో వాట్సాప్ స్టేటస్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. చిన్న విషయం జరిగినా సరే వెంటనే స్టేటస్ లో పెట్టేస్తున్నారు. ఈ ప్రవర్తన వెనుక ఉన్న మానసిక కారణాలు చాలా మందికి తెలియవు. సోషల్ మీడియా పెరిగిన తర్వాత మనుషుల జీవితం పబ్లిక్ గా మారిపోయింది. సంతోషం వచ్చినా బాధ కలిగినా దాన్ని లోపలే ఉంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇతరులు చూస్తున్నారు అనే భావన కొందరికి ఊరట ఇస్తుంది. ఈ అలవాటు క్రమంగా అవసరంగా మారుతోంది. చాలా స్టేటస్లకు అసలు ఉద్దేశం అందరికీ చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ తనను ప్రత్యేకంగా చూడాలి, అర్థం చేసుకోవాలి అన్న కోరిక ఉంటోంది. నేరుగా మెసేజ్ చేయలేని భావాన్ని స్టేటస్ రూపంలో చెప్పే ప్రయత్నమే ఇది. దీన్ని ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ గా సైకాలజిస్టులు చెప్తున్నారు. స్టేటస్ కు వ్యూస్ వస్తున్నాయా, రిప్లై వచ్చిందా అన్నది కొందరికి వ్యసనంగా మారిపోయింది. దీన్ని వాలిడేషన్ సీకింగ్ బిహేవియర్ అనే మానసిక ధోరణిగా చెబుతారు. ఎవరైనా స్టేటస్ చూసి స్పందిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి ప్రవర్తనను సైకాలజీలో ఎమోషనల్ డిపెండెన్సీ ఆన్ సోషల్ మీడియా, అటెన్షన్ సీకింగ్ ప్యాటర్న్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్ అని పిలుస్తారు. లోపల ఒంటరితనం, అసంతృప్తి, భావాలను పంచుకునే వ్యక్తి లేకపోవడం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. అప్పుడప్పుడు స్టేటస్ పెట్టడం సమస్య కాదు, కానీ ప్రతి భావాన్ని స్టేటస్ ద్వారానే చెప్పాలి అన్న స్థితి వస్తే జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమైన సంభాషణలు తగ్గి వర్చువల్ స్పందనపై ఆధారపడటం మొదలైతే అది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సంతోషం, బాధ రెండిటికి స్క్రీన్ మాత్రమే పరిష్కారం కాదని, నిజమైన మనుషులే అసలైన పరిష్కారమని గుర్తించాలని సైకాలజిస్టులు చెప్తున్నారు.